దండం పెట్టుకో, ఇంకా పెద్ద బుర్ర రావాలని. నా బాబే నా బాబే, నువ్వు తీసుకెళ్ళవే. అమ్మో 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 అమ్మో, ఎంత దిష్టి ఊరి వాళ్ళ కళ్ళన్నీ మన బాబు మీదనే. భజంత్రి పంజుడు పంజుడు, అసలు ఈ దిష్టి ఆ అమ్మాయికి తీయాలి. ప్లాన్ అంతా ఆవిడది. ఆవిడ్ని తీసుకురావాలనే ప్లాన్ తమదే కదా బాబు. భజంత్రి 42, 43, 43, 44, 40. చాలు పెట్టి పడుతున్నావు, ఆశీర్వదం చేస్తుంది. ఏమంటుంది డాడీ? ఈ డబ్బంతా ఫ్యాక్టరీ కోసం ప్రజలిచ్చిందే కదా, ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి. చూడు మిస్ అమ్మా, మీరు అడిగింది 2 లక్షలు ఇచ్చాం కదా, అది కట్టి 20 లక్షలు మంజూరు చేయించండి. మరో 10 ఇస్తామంటే అప్పుడు 1 లక్ష చిల్లరపై కట్టేస్తాం. ఇది ప్రజా డబ్బు, పవిత్ర డబ్బు. $89. ఎవరిది 89 అన్నది? అంతా తమ భ్రమ. ఈ మధ్య తరచు తమ్ములంగారిని తలుస్తున్నారు. ఆఫీసు బిల్డింగ్ గోవిందారామ, వర్కర్ల కాలనీ గోవిందారామ, ఆస్పత్రి భవనాలు గోవిందారామ, లక్షలు కోట్లు గోవిందారామ, రాజధాని గోవిందా. దిగు చూడు. మగవాడే కదా, తొయ్యి. నువ్వు కూడా తొయ్యి. 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 ఎవరన్నా మనుషులు పిలు, అలా ఇడియట్లో నిలబడితే ఎలా? ఇది అడివి. ఎవరన్నా పిలు. అరే వీళ్ళు ఈ ముఠాను మొన్న మా నాన్న జైల్లో పెట్టించాడు. అమ్మో, జైలు బస్. వీళ్ళు మన ఏం చేయరు కదా? అబ్బే, అంతా మన వాళ్ళే. హాయ్ హాయ్ భీమ్. నీ అబ్బదే వాళ్ళ బతికే ఉన్నావాలే. ఎరోయ్ వీడెక్కువైందే. ఒరే బా, మీట్ మై ఢిల్లీ ఫ్రెండ్ మిస్ సూరవతి. నమస్తే. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ us? ఒరే జీప్ టైర్ దిగబడిపోయిందిరా, కాస్త సాయం చేయండి రా, త్వరగా పోవాలి ప్లీజ్ ప్లీజ్. దొరగారి సంతానానికి సచ్చిన సాయం చెయ్యం. ఒరే బావా ఏంట్రా, ప్లీజ్ ప్లీజ్ ప్రిట్టి ప్లీజ్ ప్లీజ్. నీ అయ్యని పిలుచుకో. అసలు ఉన్నాడో లేడో. ఆడికే రకం గుమ్మటంలా ఉంటాడు.
దొరకి మనకి లడాయి గాని పాపం మా పోవడం మంచుడరా పైగా ఆడపిల్ల ఉంది సేదనట రండి 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 థ్యాంక్ యూ మై ఫ్రెండ్. తోయండి చిత్రాలు చూడరో చిత్రాలు చూడరో ఓయ్ దొరకోనా సూటు బూటేసుకుని ఆర్డర్ ఇస్తున్నావు మేమే కూలీని అనుకున్నావేంటి నువ్వు వచ్చి తొయ్యతా కారు తొయ్యరు కారు తొయ్యరు ఘోరం అన్యాయం మన అమ్మలు నాన్నలు తాతలు తండ్రులు చెమటోడ్చి గడించిన సొమ్ము నోరు కట్టుకుని పిల్లల కోసం దాచిన సొమ్ము మన అన్న తమ్ముల అక్క చెల్లెళ్ళ మేలు కోసం ఊరి బాగు కోసం దొరగారిని నమ్మి సమర్పించిన నిలువు దోపిడి సొమ్ముల కోసం మన వాళ్ళకి ఆ దొంగలు చూపించిన పగటి కలలు ఊరు దాటకుండానే ఏటుపాలు చేశారు. రండి ఆ దొరని వాడి తైనాతెల్ని చౌకలోకి లాగి తవగొట్టేద్దాం రండి. ఆగండి తమ్ముళ్ళు, ఆవేశం పనికిరాదు, కాస్త ఆలోచించండి. ఇలా రండి. దూకుడుగా ఊరికితే మళ్ళీ జైల్లో పడేస్తారు, మనల్ని దొంగలంటారు. ఊరికి దొరగారేదో పెద్ద ఫ్యాక్టరీ తెప్పిస్తుంటే మనం అడ్డుపడి వాళ్ళ బంగారు కలలు భస్మం చేశామని జనం ఎదురు తిరుగుతారు. మనం ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకే శత్రువులు అయిపోతాం. ఇక మనం ఏం చెప్పినా వినం. ఎందుకు వినరు? నిదానం నిదానం ప్రధానం. నిద్రపోతున్న ఊరిని మనం మెల్లగా మేల్కొల్పాలి. అందుకు ఈ డబ్బే ఒక ఆయుధం. ఊరి చెవులు, నోరు, కళ్ళు, గుండె అన్నీ మేల్కోవాలి. ఆ తర్వాత పని ఊరే చక్క పెట్టుకుంటుంది. అక్క 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 ఏమ్మా అమ్మ ఎలా ఉంది? రోజు నిన్నే తలుచుకుంటున్నానయ్యా. నా పరువు బజార్న పెట్టాం. జైలుకెళ్ళినందుకు సిగ్గు లేకుండా తలెత్తుకుని ఎలా వచ్చావురా? వెళ్ళు, ముందు దొరగారింటికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని ఇంకా దొమ్మి ముఠాలో చేరనని మాటిచ్చిరా. అందాక తిండి తిప్పలేవు. పోతాను, మీ దొరగారు మట్టి కరిచాకే మళ్ళీ వస్తానమ్మా. బిడ్డకు పట్టెడు అన్నం పట్టినవ్వండి.